మనిషికి అలసట ఎందుకు వస్తుంది? టయర్డ్ ఎందుకు అయిపోతున్నాం? కంటిన్యూస్గా పనిచేసి టైర్డ్ అయిపోతున్నామా? ఫస్ట్ రీజన్ అయి ఉండొచ్చు. కొంతమంది ఏమీ పని చేయని అవసరం లేదు, చిన్న పని కొంతసేపు చేసినా టైర్డ్ అయిపోతారు. ఎందుకో వాళ్ళకి తెలీదు. సరే ఈ టైర్డ్నెస్ని పక్కన పెడితే, రాత్రంతా నిద్రపోయి పొద్దున్న లేచిన వెంటనే ఎందుకు అంత ఫ్రెష్గా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించామా? దీనన్నిటికీ రీజన్ ఏంటి అంటే ఒక్క మనసు మాత్రమే. సో ఒక పని మనం చేస్తున్నప్పుడు మన మనసు ఏం చేస్తుంది? ఇప్పుడు సపోజ్ ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, ఇంట్లో వంట పని చేసే వాళ్ళు అయి ఉండొచ్చు, లేదు పిల్లలు చదువుకునే పని చేస్తున్నప్పుడు అయి ఉండొచ్చు, ఏదైనా హోంవర్క్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. చేసేటప్పుడు మన మైండ్ అంతా ఎక్కడుంటుంది అంటే ఖచ్చితంగా పని మీద 100% ఉంటుందా అంటే ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ ఉండొచ్చు. కానీ కంటిన్యూస్గా మనం హాఫ్ అన్ అవర్ ఆ పని చేస్తే హాఫ్ అన్ అవర్ ఆ మైండ్ అంతా కూడా ఆ పని మీదనే ఉంటుంది అని కన్ఫామ్గా మనం చెప్పలేము. సో ఎందుకు అంటే మన థాట్ ఏదైనా ఒక విషయం మీద మనం కళ్ళు తెరిచి ఏదో ఒక పని చేస్తున్నాము అంటేనే ఆటోమేటిక్గా మన థాట్స్ అది ఇది 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 నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది, ఈ విషయంలో అదెందుకు వచ్చింది, ఆ విషయంలో ఇదెందుకు వచ్చింది, అది ఇది అని వాళ్ళు ఎందుకు ఇలా మాట్లాడారు, మనం ఎందుకు ఇలా చేసాము అనే 1,00,000 థాట్స్. అంటే ఒక గంటకి 72,000 థాట్స్ అంటే వస్తున్నాయి అన్నమాట మనకి. సో ఇలా థాట్స్ అన్నీ కూడా మనల్ని వచ్చి మనం చేసే పని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా, ఫోకస్ చేయకుండా పోవడం వల్ల ఏమవుతుందంటే మన డైవర్షన్ అంటే మన బాడీ, మన మైండ్ వేరే ప్లేసెస్లో ఉంటుంది. సో దీనివల్ల టైర్డ్నెస్ వస్తుంది అంటున్నారు. అదెలా? మనం ఆలోచిస్తే మన బాడీకి ఎట్లా టైర్డ్నెస్ వస్తుంది అని అందరికీ ఉన్న డౌట్. సో ఏంటంటే దీన్ని ఎలా చెప్తున్నారంటే, ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నీడలో ఒక మనిషి ఉన్నాడు. చెట్టు నీడ భయంకరమైన ఎండుంది, బయటకు వెళ్తే ఫుల్ ఎండుంది. సో మనిషి ఏం చేస్తున్నాడు? ఒక పని చేయడం కోసం బయటకు వెళ్తున్నాడు. భయంకరమైన ఎండలో కొంతసేపు ఉంటున్నాడు, మళ్ళీ లోపలికి వస్తున్నాడు, మళ్ళీ ఒక 30 సెకండ్స్ 20 సెకండ్స్ కూర్చుంటున్నాడు, మళ్ళీ బయటకు వెళ్తున్నాడు, మళ్ళీ ఆ భయంకరమైన ఎండలో కొంతసేపు అక్కడ ఇక్కడ మొత్తం తిరుగుతున్నాడు, మళ్ళీ ఒక 30 సెకండ్స్ వచ్చి నీడలో కూర్చుంటున్నాడు. అంటే ఇలా చేసినప్పుడు మనిషికి టైర్డ్నెస్ వస్తుందా రాదా? వస్తుంది కదా. సో ఇదే అండి మనసు కాన్సెప్ట్ కూడా. మన మనసు అనేది దాని యొక్క జన్మస్థానం. అంటే మన మనసు మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని మీద మాత్రమే మనం ఫోకస్ చేసినప్పుడు, వేరే ఏ థాట్స్ లేనప్పుడు నీడలో ఉంటుంది. సో ఆ పని మనం కంప్లీట్ చేసినా కానీ, లేదు అలాంటి ఒక కంటిన్యూస్గా సీక్వెన్స్గా పనిచేస్తూనే ఉన్నా కానీ మనకు ఆ టైర్డ్నెస్ అనేది ఉండదు. అదే పని ఒక చేసేటప్పుడు మన మనస్సు కంప్లీట్గా విచ్చలవిడిగా ఏది పడితే అది ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఎండలోకి వెళ్తున్నట్లు అని. సో ఆ నీడలో నుంచి ఆ మనసు ఎండలోకి వెళ్ళి లోపలికి వస్తుంది, ఎండలోకి వెళ్ళి నీడలోకి వస్తుంది, ఎండలోకి వెళ్ళి అంటే బయటికి వెళ్ళి మళ్ళీ ఫోకస్ తీసుకుంటాం, మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ ఫోకస్ని తీసుకుంటాం. సో ఇలా కంటిన్యూస్గా బయటికి వెళ్ళి లోపలికి రావడం వల్ల ఏం జరుగుతుందంటే మనసు బాడీ రెండు కూడా అలసిపోతాయి. సో ఫోకస్ ఎక్కువగా ఉన్న పనుల మీద మనకు ఎప్పుడు టైర్డ్నెస్సే రాదు అని అంటుంటారు. సో ఎలాంటి పనుల్లో మనకు ఫోకస్ ఉంటాయి, మనం ఎలా అది తెలుసుకోవడం అంటే, కొంతమందికి చాలా ఇష్టమైన పనులు ఉంటాయి, అవి చేసేటప్పుడు వాళ్ళకి అస్సలు టైర్డ్నెస్ ఉండదు. కొంతమంది అమ్మాయిలకి ముగ్గులు వేయడం, రంగోలీ వేయడం, పెయింటింగ్ వేయడం, డ్యాన్స్ చేయడం ఇలాంటివి ఎక్కువ ఉంటుంది. సో అలాంటివి వాళ్ళు ఎంతసేపు అయినా చేయనియండి, వాళ్ళకి అది బోరే అనిపించదు. ఎంతసేపు అయినా వాళ్ళు ఇష్టంగా చేస్తూనే ఉంటారు. దానివల్ల వాళ్ళకి టైర్డ్నెస్సే ఉండదు, ఎందుకంటే వాళ్ళ ఫోకస్ అంతా కూడా ఆ ఒక్క పని మీదే ఉంటుంది కాబట్టి. సో ఇంకో సరే ఇంకేంటి అంటే, ఇలాంటి మన హాబీస్ అనేసే కాదు, మన వర్క్ మీద కూడా కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలా ఇష్టమైన పనినే వాళ్ళు చేస్తుంటారు. సో అలాంటి పని ఎంత దూరం ట్రావెల్ చేసేది, కొంతమందికి ట్రావెల్ చేస్తే అలసిపోతారు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి. కొంతమంది ట్రావెల్ చేస్తే ఎనర్జెటిక్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి ట్రావెల్ చేయడం ఇష్టం కాబట్టి. సో వాళ్ళ మనసంతా కూడా ఆ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని చూస్తూ ఆనందపడుతూ ఆ ఫోకస్ అంతా కూడా ఆ ట్రావెల్ మీదనే పెట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటారు కాబట్టి అలసట అనేది ఉండదు. సో మనం తెలుసుకోవాల్సిన విషయం ఇక్కడ ఏమంటే, చదువుకోవడానికి కానీ, పని చేయడానికి కానీ, ఇంకోటి కానీ మన మనసు ఏ పని మీద అయితే చేస్తున్నామో దానిపైన ఫోకస్ చేసినప్పుడు మన బాడీకి టైర్డ్నెస్ అనేది రాదు అని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ ఒకటి డిస్కస్ చేసాము, నిద్రపోయి లేసినప్పుడు ఎందుకు అంత ఫ్రెష్గా ఉంటుంది అని. ఇద్దరు మనుషులు ఉన్నారు, ఒకడు చాలా రిచ్, ఒకడు చాలా పూర్ అనుకుందాం.
ఒకడు నేను రిచ్ పర్సన్ అనేసి మేల్కొన్నప్పుడు అనుకుంటాడు. వాడు పడుకునేటప్పుడు నేను చాలా రిచ్ అని పోయి బెడ్ మీద పడుకుంటున్నాడు. ఇంకొక పర్సన్ ఏమీ లేదు, నాకు అన్నం తినేదానికి కూడా ఏమీ లేదు, నా అన్నం తిన్నాను ఈ పూటకి అదే చాలు అనుకుని వెళ్ళి ఇంకొకడు పడుకుంటున్నాడు. వాళ్ళిద్దరికీ పేద లేకుంటే బీదవాడు అని మేల్కొన్నంత వరకు మాత్రమే తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నిద్రపోయినారు, ఇద్దరు నిద్రపోయినప్పుడు మనం ఎవరని మనకు తెలుస్తుందా? లేదు. మళ్ళీ పొద్దున్న నిద్ర లేచేంత వరకు మనం ఎవరు, ఏంటి, ఎక్కడున్నాం ఏమీ తెలీదు. అంటే మనం పేద, మనం బీద అని డిఫరెన్షియేట్ చేసే మనకి తెలియడానికి కారణం ఏమి అంటే అక్కడ మేల్కొనింది మనసు, అంతవరకు నిద్రపోయింది కూడా మనస్సే. సో ఖచ్చితంగా మన మనస్సు మీద మనం ఫోకస్ చేసామంటే, మనం ఎప్పుడు మన మనసుని మన కంట్రోల్లో ఉంచుకున్నామంటే ఏదైనా ఈజీగా సాధించవచ్చు. సో అందుకనే నిద్ర లేసిన మనసుకి రెస్ట్ ఇచ్చినప్పుడు మన బాడీ ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. సేమ్ థింగ్ మన మనసు మీద ఫోకస్ చేసినప్పుడు మనం ఏ పనైనా ఈజీగా సక్సెస్ఫుల్గా చేయొచ్చు. థ్యాంక్ యూ.